The information provided in this video is for educational purposes only and should not be considered financial advice. Trading in stocks, cryptocurrencies, or other financial markets. Hi friends. ఈరోజు స్టాక్ మార్కెట్ సిరీస్ లో భాగంగా మనం డే 4 కి వచ్చాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే క్యాండిల్ స్టిక్స్ బేసిక్స్, గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రేడింగ్ చేసేటప్పుడు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఎందుకు ముఖ్యమైనవో తెలుసుకుందాం. మరియు గ్రీన్ క్యాండిల్స్ అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది, మరియు రెడ్ క్యాండిల్ అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది. ఈ వీడియోలో మనం పూర్తిగా నేర్చుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు చార్ట్ ను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ముందుగా మన క్యాండిల్ స్టిక్ అంటే ఏమిటి తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్ అనేది ఒక నిర్దిష్ట సమయంలో ఒక కంపెనీ యొక్క షేర్ ధర ఎలా కదిలిందో చూపించే చార్ట్. దీనిని మీకు ఎగ్జాంపుల్ గా వివరిస్తాను. 1 minute క్యాండిల్, 5 minutes క్యాండిల్ అండ్ 15 minutes క్యాండిల్. ఇక్కడ మనం ప్రతి టైం ఫ్రేమ్ చూసినట్లయితే ప్రతి క్యాండిల్స్ ఆ సమయంలో జరిగిన ధర మార్పులను చూపిస్తుంది. ఇప్పుడు మనం గ్రీన్ క్యాండిల్ అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. ఇక్కడ మనకు క్యాండిల్ ప్రారంభ ధరను ఓపెన్ ప్రైస్ అంటాము. ఓపెన్ ప్రైస్ కంటే ముప్పు ధరను క్లోజ్ ప్రైస్ అంటాము. గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ తో పూర్తిగా వివరిస్తాను. ఇక్కడ మనం ఒక కంపెనీ షేర్ ధర ఓపెన్ 100 రూపాయలు అనుకుందాం. మార్కెట్ ఒక గంట తర్వాత క్లోజ్ ప్రైస్ 110 అవుతుంది. ఇక్కడ మనకు ఈ కంపెనీ షేర్ లో బయర్స్ బలంగా ఉన్నారని అర్థం. ఇప్పుడు మనం రెడ్ క్యాండిల్ అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఒక క్యాండిల్ ప్రారంభ ధరను ఓపెన్ ప్రైస్ అంటాము. ఓపెన్ ప్రైస్ కంటే ముగింపు ధరను క్లోజ్ ప్రైస్ అంటాము. ముగింపు ధర తక్కువగా ఉంటే రెడ్ క్యాండిల్ ఏర్పడుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ తో పూర్తిగా వివరిస్తాను. ఇక్కడ మనకు ఒక కంపెనీ షేర్ ధర ఓపెన్ 110 రూపాయలు అనుకుందాము. మార్కెట్ ఒక గంట తర్వాత క్లోజ్ ప్రైస్ 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ మనకు ఒక షేర్ ధర 110 నుండి 100 రూపాయలకు వచ్చింది అంటే ఇక్కడ సెల్లర్స్ బలంగా ఉన్నారు అని అర్థం. ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్స్ ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఒక క్యాండిల్స్ లో ఉండే ముఖ్యమైన ధరలను తెలుసుకుందాం. ఇక్కడ ఓపెన్ అంటే క్యాండిల్ ప్రారంభ ధర, హై అంటే ఆ సమయంలో వెళ్ళిన అత్యధిక ధర, లో అంటే ఆ సమయం వెళ్ళిన అత్యల్ప ధర, క్లోజ్ అంటే క్యాండిల్స్ ముగిసిన ధరను క్లోజ్ ప్రైస్ అంటాము. ఆ తర్వాత మనం విక్ అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది పూర్తిగా తెలుసుకుందాం. విక్ అంటే క్యాండిల్ పైన మరియు కింద ఉండే సన్నని గీతలను విక్ లేదా షాడోస్ అంటారు. ఇక్కడ మనకు పై విక్ ధర పైకి వెళ్ళి తిరిగి కిందికి వస్తున్నట్లు సూచిస్తుంది. కింది విక్ మనకు ధర కిందికి వెళ్ళి తిరిగి పైకి వెళ్తున్నట్టు చూపిస్తుంది. ఆ తర్వాత ఎందుకు చూస్తారు అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఒక ట్రేడర్ క్యాండిల్స్ ను మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడానికి చూస్తారు. ఆ తర్వాత ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ను గుర్తించడానికి చూస్తారు. మరియు మార్కెట్ లో బయర్స్ లేదా సెల్లర్స్ ఎవరు బలంగా ఉన్నారో తెలుసుకోవడానికి క్యాండిల్స్ ని చూస్తారు. ఇక్కడ బిగినర్స్ చేసే తప్పు ఏంటి అంటే ఒక గ్రీన్ క్యాండిల్ చూసి వెంటనే బై చేస్తారు, లేదా ఒక రెడ్ క్యాండిల్ ని చూసి వెంటనే సేల్ చేస్తారు. అలా చేయకుండా మొత్తం మార్కెట్ ట్రెండ్ మరియు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చూసి డిసిజన్ తీసుకోవాలి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే క్యాండిల్ స్టిక్స్ బేసిక్స్ గురించి తెలుసుకున్నాము. తదుపరి వీడియోలో టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.